God loves everybody. దేవుడు అందరిని ప్రేమిస్తాడు. He loved those people in the wilderness. He loved Jesus. దేవుడు అరణ్యంలో ఉన్న వాళ్ళందరినీ ప్రేమించాడు, యేసుని ప్రేమించాడు. But it was Jesus who pleased him. కానీ యేసుక్రీస్తు ప్రభువే తండ్రిని సంతోషింపజేశాడు. So when we talk about the mystery of godliness, that Jesus came in the flesh, దైవభక్తి యొక్క గొప్ప మర్మము యేసు శరీరునిగా వచ్చాడు అని మనం చెప్తున్నప్పుడు, and we have to run the race looking unto Jesus, let's not forget. యేసు వైపు చూస్తూ పరుగు పందెంలో మనం పరిగెత్తాలి అని మనం చెప్తున్నప్పుడు దీన్ని మర్చిపోకూడదు. The Father could testify from heaven, this is my beloved son in whom I am well pleased. పరలోకము నుండి తండ్రి ఈ విధంగా సాక్ష్యం ఇస్తున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను బహుగా ఆనందించుతున్నాను. He's never preached a sermon so far in 30 years. He's never cast out a demon. ఈ 30 సంవత్సరాలు ఇంతవరకు ఆయన ఒక ప్రసంగం కూడా చేయలేదు, ఒక దయ్యాన్ని కూడా వెళ్ళగొట్టలేదు. He's never healed a sick person. ఒక్క రోగినైనా స్వస్థపరచలేదు. He has not received miracles from heaven. ఆకాశం నుండి అద్భుతాలను చూడలేదు. But I am well pleased with him. What is it that pleased the Father? అయినా కానీ ఈయన యందు నేను బహుగా ఆనందించుతున్నాను. తండ్రిని అంతగా సంతోషింపజేసిన కారణం ఏంటి? His life. ఆయన జీవితమే. And I pray that in CFC we'll never forget that. దీన్ని మనం ఎన్నటికీ మర్చిపోకూడదు CFCలో అని నేను ప్రార్థన చేస్తున్నాను. Many times I have cried out to God. అనేక సార్లు నేను దేవునికి ఈ విధంగా మొరపెడుతూ ఉండేవాడిని. And said, Dad. నాన్న. That's what I call him in private. Dad. నా వ్యక్తిగత ప్రార్థనలో నేను ఆ విధంగా ఆయన సంబోధిస్తూ ఉంటాను. నాన్న. Can you say about me? This is my beloved son. నీవు నా గురించి ఈ విధంగా చెప్పగలవా? ఈయన నా ప్రియ కుమారుడు. In whom I am well pleased. ఈయన యందు నేను బహుగా ఆనందించుతున్నాను. I'll do anything, Lord, if you can say that about me. ప్రభువా, నా గురించి నీవు ఆ విధంగా చెప్పినట్లయితే నేను ఏదైనా చేస్తాను ప్రభువా. That's all I want in my life. నా జీవితంలో నాకు కావాల్సిందంతా ఇదే. I pray that we'll have a generation of people like that in India. భారతదేశంలో ఇలాంటి తరము రావాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. Who have only one desire. కేవలం ఒకే ఒక కోరిక కలిగిన వాళ్ళు. I want to be well pleasing to my heavenly Father. నా పరలోకపు తండ్రి నన్ను బట్టి బహుగా ఆనందించాలి. To my Savior who did so much for me. నా గురించి ఎంతో చేసిన నా రక్షకుడు. I don't want to do a single thing or have a single thought which will displease him. నా తండ్రిని బాధపెట్టే ఒక్క విషయం కూడా నేను చేయకూడదు, ఒక్క తలంపు కూడా నేను కలిగి ఉండకూడదు. I don't want to say a single word to another person that will displease him. దేవుణ్ణి బాధ పెట్టేటట్లు నేను ఇతరులతో ఒక్క మాట కూడా ఆ విధంగా మాట్లాడకూడదు. I may have to say things that hurt people because I am an elder brother. నేను సంఘ పెద్దగా ఉన్నాను కాబట్టి కొన్ని విషయాలు ఇతరులు గాయపడేటట్లు నేను చెప్పాల్సి వస్తుంది. I have to correct, rebuke, that's my responsibility, but not something that out of hatred, never. నేను వారిని సరిచేయాలి, గద్దించాలి, ఎందుకంటే అది నా బాధ్యత కాబట్టి. కానీ దాన్ని నేను ద్వేషంతో చేయను. I never want to say anything that will displease my Savior. నా రక్షకుణ్ణి బాధ పెట్టేటట్లు నేను ఒకటి కూడా చేయను. My dear brothers, I prayed long ago. నా ప్రియ సహోదరులారా, ఎంతో కాలం క్రితం నేను ఈ విధంగా ప్రార్థన చేశాను. I said, Lord, before I end my life on earth, ప్రభువా, ఈ భూమి మీద నా జీవితం నేను ముగించే లోపు if I can get 11 people, ఈ భూమి మీద నేను 11 మందిని కనుగొనగలిగితే, like your disciple. నీ శిష్యుల వలె. You had only 11 when you left the earth. If I can get 11 people, ఈ భూమి మీద నుంచి నీవు వెళ్లిపోయే లోపు 11 మంది శిష్యులు నీకున్నారు. నేను కూడా 11 మంది శిష్యుల్ని ఆ విధంగా పొందగలిగినట్లయితే, on earth, ఈ భూమి మీద who are radical, wholehearted, ఎవరైతే తీవ్రంగా ఉంటారో, పూర్ణ హృదయంతో ఉంటారో, hate sin, don't love money, పాపాన్ని ద్వేషిస్తారో, ధనాన్ని ప్రేమించకుండా ఉంటారో, have no desire for personal honor, వ్యక్తిగతమైన ఘనత కోసం ఎటువంటి కోరిక లేకుండా ఉంటారో, don't want the praise of men, మనుషుల యొక్క ఘనతను కోరుకోకుండా ఉంటారో, and want to please you every day, judge themselves constantly, don't judge other people, ప్రతిరోజు నిన్ను సంతోషపరుస్తూ తమను తాము తీర్పు తీర్చుకుంటూ, ఇతరులను తీర్పు తీర్చకుండా ఉంటూ, who guard their tongue, guard their thoughts, ఎవరైతే వాళ్ళ నాలుకను కాచుకుంటారో, వాళ్ళ తలంపులను కాచుకుంటారో, anointed with the Holy Spirit every day, ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మతో అభిషేకం పొందుతారో, I can say to the Lord, Lord, I'm ready to depart the earth. I have done my job. అప్పుడు నేను ప్రభువుతో ఈ విధంగా చెప్తాను, ప్రభువా, నా పని ముగించబడింది, నేను ఈ భూమిని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. That is what will count in the day of judgment. తీర్పు దినమున పనికొచ్చేది ఇదే. What are you living for? నీవు దేని కోసం జీవిస్తున్నావు? All the money you have earned is trash in that day. ఆ రోజున నీవు సంపాదించిన డబ్బంతా కూడా చెత్తగా మారిపోతుంది. Can your father say about you, this is my beloved daughter in whom I am well pleased? నీ తండ్రి నీతో చెప్పగలడా, ఈమె నా ప్రియమైన కుమార్తె, ఈమె యందు నేను బహుగా సంతోషిస్తున్నాను. My brothers and sisters, live for it. నా ప్రియ సహోదరి సహోదరులారా, దీనికోసం జీవించండి. I plead with you in Jesus' name, live for that. యేసు నామములో మిమ్మల్ని బతిమలాడుచున్నాను, దానికోసమే జీవించండి. And don't just be stirred
now for one day or a few hours with this message. ఏదో ఈ వర్తమానం ద్వారా ఒక్కరోజో లేకపోతే కొన్ని గంటలో మీరు ప్రేరేపణ పొందటం కాదు. Say, Lord, make this permanently imprinted upon me. ప్రభువా శాశ్వతంగా ఇది నాలో నాటండి. I'll tell you another thing that comforts me from what I heard from my dear brother Joji. I respect him very highly. నా ప్రియ సహోదరుడు జోజీ చెప్పిన దాంట్లో నుంచి నేను ఆదరణ పొందిన ఒక మాట నేను మీతో చెప్తాను. ఆయన నేను ఎంతగానో గౌరవిస్తాను. Just like I respect brother Victor very highly. Godly people, I'm thankful that we have two brothers like that. సహోదరుడు విక్టర్ గారిని కూడా నేను ఎంతగానో గౌరవిస్తాను. దైవజనులు ఇద్దరు ఉన్నారు. 20 years younger to me for the next generation. వారిద్దరు కూడా వచ్చే తరంలో ఉన్నారు. నాకంటే 20 సంవత్సరాల వయసు తక్కువగా ఉన్నవారు. What comforted me today was there's so many people crowding around the Lord. So many believers, so many wonderful believers, disciples. ఈ రోజు నేను ఆదరించబడింది ఏంటంటే ప్రభు దగ్గర ఎంతో మంది జన సమూహాలు ఉన్నారు, ఎంతో మంది విశ్వాసులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. And in the midst of all these disciples, if I go to the Lord and say, Lord, I have a need in my life. ఇంతమంది శిష్యుల మధ్యలో కూడా నా అవసరంతో నేను ప్రభు దగ్గరికి వెళ్ళినట్లయితే, ప్రభువా నా జీవితంలో నాకు ఒక అవసరం ఉంది. And I know you can meet it. ప్రభువా అవసరాన్ని మీరు తీర్చగలరని నాకు తెలుసు. I believe he will know it when I touch him. Like that woman. ఆ స్త్రీ ఏ విధంగా అయితే ప్రభువుని తాకినప్పుడు ప్రభువుకు తెలిసిందో, నేను తాకినప్పుడు కూడా ప్రభువుకు తెలుస్తుంది. In the midst of all that crowd, he will recognize me. అంత గొప్ప జన సమూహంలో కూడా నా ప్రభువు నన్ను గుర్తుపడతాడు. Somebody touched me. నన్ను ఎవరో తాకారు ఇక్కడ. Somebody asked me for something specific in his life. తన జీవితంలో ప్రత్యేకమైన దాని గురించి ఎవరో నన్ను అడిగారు. He wanted victory over dirty thoughts. మురికి తలంపుల మీద విజయం కోసం ఎవరో నన్ను అడిగారు. And he believed that if he touched me, he would get that victory. కాబట్టి నన్ను తాకానని ఆ వ్యక్తి విశ్వసించినట్లయితే తాను విజయాన్ని పొందుతాడు. He wanted victory over his anger. He believed that if he touched me, he'd get it. కోపం మీద విజయం గురించి ఆ వ్యక్తి అడుగుతున్నాడు. ఆయన నన్ను తాకాడు అని ఆ వ్యక్తి విశ్వసించినట్లయితే ఆ వ్యక్తికి విజయం వస్తుంది. Power has gone out from me to someone. నా నుండి ప్రభావం ఎవరిలోకి వెళ్ళిపోయింది. It's not like there are millions of people praying. లక్షల మంది, కోట్ల మంది ప్రార్థన చేస్తూ ఉంటారు. Oh, the Christian world is full of people praying, but somebody in the midst of all this was touching me in faith. క్రైస్తవ లోకంలో ఎంతో మంది ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ అందులో ఎవరో ఒకరి విశ్వాసంతో నన్ను తాకుతారు. It's encouraged me. Lord, I'm just like that woman who went to many preachers and many people for years. They couldn't help me. Read many books. ప్రభా నేను కూడా స్త్రీలాగే ఉన్నాను. అనేక మంది బోధకుల దగ్గరికి వెళ్ళాను, అనేక పుస్తకాలు చదివాను, అయినా కానీ ఎవరు సహాయం చేయలేకపోయారు. They never helped me. Went to many conferences, but finally in the crowd I came and touched you, knowing that you will definitely heal me. అనేక కాన్ఫరెన్స్లకు వెళ్ళినా కానీ సహాయం చేయలేకపోయారు, కానీ అంత గొప్ప జన సమూహంలో కూడా వచ్చి ప్రభువుని తాకినప్పుడు ప్రభు తప్పకుండా నాకు సహాయం చేస్తాడని విశ్వాసం తాము వచ్చింది. And he did. ఆయన సహాయం చేశాడు.